things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. నీ వాక్యమనే రొట్టెను విరచి ప్రభువా మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాము. ఎందుకంటే నీ వాక్యం ద్వారాగా మేము బ్రతుకుతాము ప్రభువా. వాక్యమే మమ్మల్ని బ్రతికించేదై ఉన్నది. వాక్యములో మా స్థానము ఏమై ఉన్నదో మేము చూచుకునేలాగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాము. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు ప్రభువా. మేము అడుగుచూ ఉన్నాము ప్రభువా. ఆ ప్రత్యక్షత ఇక్కడ ఉండునుగాక. మా ప్రవక్త దగ్గరికి ఏ ప్రత్యక్షత అయితే వచ్చి ఉన్నదో, ఏ బయలుపాటైతే మా ప్రవక్తకి ఇచ్చి ఉన్నావో, అదే ప్రత్యక్షత, అదే బయలుపాటుతో వధువు కూడా ముందుకు వెళ్ళునుగాక ప్రభువా. సహాయమును దయచేయ ప్రభువా. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, ప్రతి వ్యక్తిని దర్శించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి గత కొద్ది వారాలుగా మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 2వ భాగం ధ్యానం చేస్తా ఉన్నాము. అంటే 4వ అధ్యాయములో
పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 పుస్తకాలు ఉన్నాయండి. 4వ అధ్యాయం మీద ప్రవక్త చెప్పిన వర్తమానాలు 3 ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మరి ఈ 3 పుస్తకాల్లో నుండి 2వ భాగంలో మనం చూస్తా ఉన్నాము. చాలా విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మీతో మాట్లాడతాడని నమ్ముచున్నాను. మనందరితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి మీ దగ్గర బుక్ ఉన్నట్లయితే మెసేజీ హబ్బులో అయినా చూడండి, లేకపోతే పుస్తకము ఉన్నా కానీ పుస్తకములు అన్నా చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ భాగంలో 80వ పేరా నెంబర్ వచ్చి 80. ప్రైజ్ లార్డ్. 80వ పేరా అండి. మరి ఈ యొక్క పేరా చాలా జాగ్రత్తగా మనము చదువుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారో చెప్పండి. మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాము. హల్లెలూయా. మనం చూస్తా ఉన్నాము ఈ దీంట్లో మరి 2వ భాగంలో వర్షపు ధనస్సు గురించి మాట్లాడాడు. వర్షపు ధనస్సు 7 సంఘకాలాలై ఉన్నాయి. దీప వృక్షము 7 సంఘకాలాలై ఉన్నాయి. 7 ఆత్మలు కలిగిన ఆయన. హల్లెలూయా. మీరు చూడండి 7 కలర్స్. మరి మీరు వర్షపు ధనస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయండి? 7 కలర్స్ ఉంటాయి. రెయిన్బో. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అది గత వారంలో మనం చూసాము. రెడ్తో ప్రారంభం అవుతా ఉన్నది. యేసుక్రీస్తు రక్తం ద్వారాగా సంఘము కట్టబడతా ఉన్నది. మీరందరూ చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వారము మరి ఈ అదే యొక్క ఈ పుస్తకంలో నుండి ఇంకొక క్యారెక్టర్ తీసుకుంటున్నాడు. ఆ క్యారెక్టర్ మనం చూడబోతున్నాము. పెద్ద వజ్రమును గమనించండి అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. పెద్ద వజ్రమును. హల్లెలూయా. వజ్రం ఎంతమందికి తెలుసు వజ్రము గురించి? ముత్యాలు, రత్నాలు, వజ్రాలు. ప్రైజ్ లార్డ్. వజ్రం. ఇప్పుడు పెద్ద వజ్రమును గమనించండి అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు, ఈ వజ్రము గురించి అసలు ఏం చూడబోతున్నాం దీంట్లో? మరి ప్రవక్త ఈ వజ్రము గురించి మాట్లాడబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు చూస్తే ఒక్క పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించబడినది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో. ప్రైజ్ లార్డ్. ఒక్క పరిశుద్ధాత్మ. గొర్రె పిల్లకి ఎన్ని కన్నులున్నాయి? 7 కన్నులున్నాయి. గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే. మరి 7 కన్నులున్నాయి. ఆ గొర్రె పిల్లకి 7 కన్నులున్నాయి. ఆ 7 కన్నులు ఏవో కాదు, 7 ఆత్మలై ఉన్నాయి. భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని క్లియర్గా రాశాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఇక్కడ వజ్రం దగ్గరకు వస్తా ఉన్నాం. హల్లెలూయా. ఏంటండి? వజ్రం. ఇప్పుడు ఈ వజ్రము మరి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఈ వజ్రము గురించి ప్రవక్త ఏం మాట్లాడుతా ఉన్నాడో చూద్దాం. హల్లెలూయా. గతములో వాటిని కనుగొనేవాడిని. హల్లెలూయా. ఆఫ్రికా దేశములో వాటిని వీధుల్లో పడియుండుటను మీరు కనుగొనగలరు. ఏంటవి? ఏంటి వీధుల్లో పడి ఉండేవి? అందుకే జాగ్రత్తగా వినండి. వజ్రము గురించి మాట్లాడబోతున్నాడు ప్రవక్త. ప్రజలాడు ఈరోజు టాపిక్ అంతా వజ్రం మీదే నడుస్తుంది. ప్రజలాడు మళ్ళీ మీరు వేరే దాని వైపుకు మనసు తిప్పవాకండి. టాపిక్ అంతా వజ్రం మీదే నడుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వజ్రము ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే సాదృశ్యముగా చెప్తున్నాడు. వజ్రానికి ఏమి జరుగుతున్నదో యేసుక్రీస్తులో కూడా అదే జరిగి ఉన్నది. మీకు వజ్రము గనక మీరు చూడగలిగినట్లయితే మీరు ఖచ్చితముగా యేసుక్రీస్తు అవే విధముగా వజ్రానికి జరిగినట్లుగానే యేసుకు జరిగినదని మీరు గుర్తించగలుగుతారు. ప్రైజ్ లార్డ్.
అయితే ఇక్కడ పెద్ద వజ్రాన్ని గమనించండి అంటున్నాడు. గతములో వాటిని కనుగొనే వాడిని ఆఫ్రికా దేశంలో వాటిని వీధుల్లోనే పడి ఉండుట మీరు కనుగొనగలరు. ఏంటి అవి? ఆ వజ్రం అనేది ముడి వజ్రములుగా రోడ్ల మీద పడి ఉండాయి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి, మీరు దానిలోని ఒక్క దాన్ని కూడా దాచుకునే ధైర్యమును చెయ్యలేరు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోడ్ల మీద ఉన్నాయి కదా, తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని దాచుకుంటానంటే కుదరనే కుదరదు. హల్లెలూయా. ధైర్యాన్ని, అసలు దాచుకునే ధైర్యాన్ని కూడా చెయ్యలేరు. ఏం జరుగుతుంది దాచుకుంటే? శిక్ష, ప్రైజ్ ది లార్డ్, తీర్పు. దేవుడికి మహిమ కలుగును గాక. చట్టం దగ్గర నుండి శిక్ష వస్తుంది. అందుకే దాన్ని చట్టానికి తిరిగి అప్పచెప్పాలి. హల్లెలూయా. ఎవరికైనా రోడ్ల మీద వజ్రము కనపడింది అనుకో, ఆ ప్రాంతం ఏంటండి? ఆఫ్రికా. అవును కదా. ఆఫ్రికా దేశంలో వజ్రము ఎక్కడైనా కనబడినదనుకో, అయ్యా పలానా ప్రాంతంలో నాకు వజ్రము కనబడినదయ్యా అని దాన్ని చట్టానికి అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, మోషే పుట్టినప్పుడు ఆ బాలుడు సుందరుడై ఉండుట చూచి 3 మాసాలు అంటే 3 నెలలే దాచిపెట్టగలిగారే గాని ఇక దాచుకోలేకపోయారు. దాన్ని తిరిగి ఎవరికి అప్పచెప్పారంటే దేవుడికే అప్పచెప్పారు. దేవుడి చేతుల్లోనే ఆ బిడ్డను పెట్టారు. ఇక నుండి ఈ బిడ్డ నువ్వే సంరక్షించు ప్రభువా, నీ కాపుదల్లోనే ఉండును గాక ప్రభువా అని ఆ బాలుడైన మోషేని, చిన్న బాలుడండి, పుట్టిన మోషేని, 3 నెలల మోషేని, ప్రైజ్ ది లార్డ్, జమ్ము పెట్టిలో పెట్టి, హల్లెలూయా, దానికి తారు పూసి ఆ యొక్క నైలు నదిలో వదిలిపెట్టేసేసారు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా నైలు నదిలో పిల్లలని తిని బాగా బలిసిపోయి ఉన్నాయి. ఏంటవి? ముసళ్ళు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసి ఆ బిడ్డని దేవుడికి అప్పచెప్పారో, పరలోక సైన్య సమూహం అంతా ఆ యొక్క నైలు నది దగ్గరికి వచ్చేసినది. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా ఇంట్రెస్ట్ స్టోరీ అండి ఇది. చాలా బాగుంటుంది. అందరూ ఆసక్తిగా వినాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. అవునా అండి? మీరు చూడండి, మోషే క్రీస్తుకి సాదృశ్యమేనా? మోషే క్రీస్తుకు సాదృశ్యమేనా కాదా అండి? మోషే ఒక విమోచకుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు కూడా విమోచకుడై ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి మోషే పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుల ఇంటిలో పెంచబడ్డాడు. యేసుక్రీస్తు కూడా అంతేనా? దేవుడికి మహిమ కలుగును గాక. మోషేకి జీవితంలో ఏం జరిగినదో యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వర్తమానంలోకి మనం వెళ్దాం. ఆఫ్రికా దేశంలో వాటిని, ఆ వజ్రాలన్నిటినీ వీధుల్లోనే పడి ఉండుట మీరు కనుగొనగలరు. మీరు దానిలో ఒక్కదాన్ని కూడా దాచుకునే ధైర్యాన్ని చెయ్యలేరు. ఎందుకనగా అవి ఇంకను కత్తిరించబడలేదు. అది సమస్య. వజ్రము ఇంకా కత్తిరించబడలేదు. అది ముడి సరుకుగానే ఉన్నది. అది కత్తిరించబడాలి. ఆ వజ్రం అది ఒత్తిడికి గురవ్వాలి. ఆ వజ్రం శ్రమకు లోనవ్వాలి. ఆ వజ్రం, ప్రైజ్ ది లార్డ్, అది ఎప్పుడైతే కత్తిరించబడతదో దానిలో నుండి 7 వెలుగులు బయటకు వస్తాయి. హల్లెలూయా. ఒక్క ఆత్మ 7 ఆత్మల్ని ఏ విధముగా తీసుకొని వచ్చినదో 7 సంఘ కాలాలలో, ఒక్క పరిశుద్ధాత్మ 7 ఆత్మల్ని ఎలా తీసుకొని వచ్చినదో అదే యేసు ఇక్కడ వజ్రంలో కూడా ఆ గుణ లక్షణాలనే ప్రతిబింబిస్తున్నాడు.
అంటే దేవుని యొక్క గుణ విశేషాలు ప్రకృతిలో పెట్టాడు. హల్లెలూయా. కనబడుతున్నాయా అండి? మీరు చూస్తున్నారా? రెయిన్బోలో పెట్టలేదు, 7 రంగులు, 7 కలర్స్. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. అవన్నీ మనము సృష్టిలో చూస్తున్నామా? రెయిన్బోని ఒక్క ఆత్మ 7 ఆత్మలుగా విభాగించబడినట్టుగా సంఘకాలాల్లో చూస్తున్నామా? అవన్నీ మనము ప్రకృతిలో చూస్తున్నామా? అంటే ప్రకృతిలో ఉన్నది ఆత్మ సంబంధంగా చూపిస్తా ఉన్నాడు. ప్రకృతి కూడా దేవుణ్ణి చూపిస్తా ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దానిలో ఒక్కదాన్ని కూడా దాచుకునే ధైర్యం చేయలేరు. ఎందుకు చేయలేరయ్యా అంటే అవి ఇంకా కత్తిరించబడలేదు. హల్లెలూయా. అవి ఏమవ్వాలి? కత్తిరించబడాలి. వజ్రం ఏమవ్వాలి? మరి 53వ యెషయా గ్రంథం 50 అమ్మ తీస్తున్నారా? చూడండి 53 55 యెషయా గ్రంథం 53. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. 4వ వచనము నుండి 3వ వచనము నుండి చూద్దాం. మనుష్యుల వలన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ ప్రవచనము యెషయా చెప్తున్నాడు. 53:3. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధించబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగ కొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. వజ్రం, ఆ వజ్రం ఎవరో కాదు, యేసుక్రీస్తే. అలాగా ఇప్పుడు మనం చదివినదంతా ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా అండి? ఏమంటున్నాడండి? అతడు తృణీకరించబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగాలు భరించెను, మన వ్యసనాలు వహించెను. అయినను మొత్తబడిన వానిగా దేవుని వలన బాధింపబడిన వానిగా శ్రమ నొందిన వానిగా మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగ కొట్టబడెను. వజ్రము కూడా అలాగే చేయబడుతుంది, కత్తిరించబడుతుంది, దానికి కూడా నలగ కొట్టబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెబుతున్నట్లుగా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇలా నలగ కొట్టబడటము ద్వారా అపురూపమైన వెలుగును మనము చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వజ్రంలో నుండి మనము చూడగలుగుతున్నాము 7 వెలుగులు. 7 వెలుగులు ఈ నలగ కొట్టబడటము ద్వారాగా వజ్రములో నుండి మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ మనం చూద్దామా కొంచెం? ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఎందుకనగా అవి ఇంకను కత్తిరించబడలేదు. కత్తిరించబడని ఒక్కదాన్ని మీరు తీసుకున్నట్లయితే దాని కొరకు మీకు అప్పుడే శిక్ష విధిస్తారు. అప్పుడే
శిక్ష. గవర్నమెంట్ ఏం చేస్తుంది? శిక్ష విధిస్తారు. హల్లెలూయా. ఖచ్చితముగా మీకు ఏం కావాలి? కత్తిరించబడిన దాని కావాలి. ఇప్పుడు మీకొకటి చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా ఎవరు నీతిమంతులుగా లేరు. ప్రజలు ఒకరన్నా ఉన్నారా అండి? ప్రవక్తలుగా అయినా ఉన్నారా అండి? ఎవ్వరు కూడా లేరు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రజలు నేను దాన్ని నెరవేర్చటానికే వచ్చాను. ప్రజలు ధర్మశాస్త్రము నుండి విడిపించటానికి, ఆ పాపము నుండి విడిపించటానికి, ఆ శిక్ష నుండి విడిపించటానికి నేను వచ్చి ఉన్నాను. ప్రజలు దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడో. కత్తిరించబడని ఒక్క దాన్ని మీరు తీసుకున్నట్లయితే దాని కొరకు మీకు అప్పుడే శిక్ష విధిస్తారు. మరియు దాన్ని దాచుకున్నందుకు మీకు ఒక జీవిత కాలపు శిక్షను విధించే తీర్పును ఇస్తారు. జీవిత కాలం మొత్తం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు దాన్ని కనుగొన్న వెంటనే మీరేం చేయాలి? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని తిరిగి ఇచ్చేయాలి. మీరు దాన్ని కనుగొన్న వెంటనే, ఇంకా అది కత్తిరించబడలేదు కాబట్టి. హల్లెలూయా. మరి ఎప్పుడు కత్తిరించబడింది అది? 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు? శరీరధారిగా యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని వలన బాధించబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శ్రమ నొంది ఉన్నాడు, పాపానికి వెల చెల్లించాడు. పాపానికి వెల చెల్లించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరు వెళ్ళటానికి లేదు, ప్రధాన యాజకుడు తప్ప. ఉన్నదా? ఎవడన్నా వెళితే అవునా? మరణమేనా? అదే చెప్తున్నాడు ఇక్కడ. వేరేదేం చెప్పట్లే, అదే చెప్తున్నాడు. జీవిత కాలపు శిక్ష. ప్రజల్లా ఎందుకు అది ఇంకా కత్తిరించబడలేదు? కత్తిరించబడిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. తెర రెండుగా చినిగినది. భూమి నుండి ఆకాశము వరకు తెర ఏమైనది? చినిగినది కదండి. తెర చినిగినదా? ఏకమైనదా? అప్పుడు ఏమైనది? కత్తిరించబడినది వజ్రం. ఇప్పుడు 7 వెలుగులు వస్తున్నాయి. దానిలో నుండి 7 సంఘకాలాలు వస్తున్నాయి. దానిలో నుండి ఆయన భార్య వస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేవుని వెలుగును ప్రతిబింబించే దాని కొరకు. హల్లెలూయా. మహోన్నత కళాఖండముగా. హల్లెలూయా. ఆదాములో నుండి మహోన్నత కళాఖండం ఎవరో చెప్పండి? అవ్వేనా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తులో నుండి మహోన్నత కళాఖండము యేసుక్రీస్తు భార్యేనా? మరి మనమే ఆ మహోన్నత కళాఖండమై ఉన్నాము. 7 సంఘకాలాల్లో ఉన్న ఆయన వధువే మహోన్నత కళాఖండమై ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు, జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా వెళ్ళటానికి లేదు, వెళితే మరణం. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసేదానికి అతి పరిశుద్ధ స్థలంలో లోపలికి వెళ్ళకపోతే బయట ఉంటే మరణం, లోనకెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగా. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగునుగా. క్రీస్తు లేనివాడు నా వాడు కాడంటున్నాడు. క్రీస్తు లోపలికి వెళ్ళాలి, ఆయన లోపలికి వెళ్ళాలి మనం. సరే, కొంచెం చూద్దాం. కత్తిరించబడక ముందైతే ఎవరైనా దాన్ని దాచుకున్నా గాని అది దొరికిన వెంటనే దాన్ని త్వరగా
ఎంత త్వరగా దాన్ని తిరిగి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు వారు ఈ వజ్రాన్ని తీసుకుంటారు. హల్లెలూయా. ఈ వజ్రాన్ని వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుంటారు. ఇప్పుడు దేవుని వలన బాధించబడిన వానిగాను ఉందమ్మా, అక్కడ ఉందా? యెషయాలో చూసాం కదా మనం, దేవుని వలన బాధించబడిన వానిగాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వజ్రాన్ని, ఈ ముడిగా ఉన్న ఈ వజ్రాన్ని ఏం చేయబోతున్నారు? వీళ్ళు కత్తిరించబోతున్నారు. దీన్ని శ్రమ నొందింపజేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ వజ్రాన్ని తీసుకొని, అది చాలా కష్టతరమైనది. హల్లెలూయా. చాలా కష్టతరమైనది. ఒక పెద్ద 40 టన్నులు కత్తిరించు దాన్ని ఈ విధముగా నిలబడుట నేను చూశాను. 40 టన్నులు అంటే, ఒక టన్ను వచ్చి ఎన్ని కేజీలు చెప్పండి? 1000 కేజీలు. కింట అంటే 100 కేజీలు. టన్ను అంటే 1000 కేజీలు. 40 టన్నులు అంటే 40,000. టన్ను వచ్చి 1000 కేజీలే కదండి. 40,000, 40,000 కేజీలు. అంత బరువు కలిగినవి పట్టుకుంటున్నారా అండి? అంత బరువు కలిగిన దాన్ని ఎక్కడ పడేస్తున్నారో చూడండి, ఈ వజ్రం మీద. హల్లెలూయా. ఎందుకు ఈ వజ్రానికి అంత ఒత్తిడి? అయినా కానీ వజ్రం ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 40 టన్నులు కత్తిరించు దాన్ని ఈ విధముగా నిలబడుట నేను చూశాను. నిలబడి ఉండుట నేను చూశాను. వారు నీలిరంగు రాయిని అక్కడ పోశారు. ప్రైజ్ ది లార్డ్. మీరు చూసారా అండి? మనమే పోయిన వారములో మనం ఏం చూసామో చెప్పండి. వర్షపు ధనుస్సులో కలర్స్ చూసాం. హల్లెలూయా. వాటిలో నీలిరంగు అనేది ఉన్నదా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నారు, నీలిరంగు రాయిని అక్కడ పోశారు, దాని చుట్టూ కత్తిరించారు. దాని చుట్టూ ఇక ఏం చేస్తున్నారు? నీలిరంగు రాయిని అక్కడ పోసి ఇక దాని చుట్టూ ఇక కత్తిరిస్తున్నారు. అది ఆ రాయిని బూడిద మాదిరిగా చేసేసిందండి. హల్లెలూయా. బూడిద మాదిరిగా అంటే ముక్కలు ముక్కలుగా చేసేసింది. కానీ ఆ వజ్రము ఏమీ చెయ్యలేకపోయినది. ఆ వజ్రానికి మాత్రము ఏమీ చేయలేకపోయినది. హల్లెలూయా. నలగ కొట్టబడిందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. బాగా నలగ కొట్టబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. వజ్రాన్ని ఏమీ చేయలేకపోయినది. ఆ 40 టన్నులు బరువు కలిగినది పైన ఊగుతున్నది. 40 టన్నుల బరువు కలిగినది పైన ఊగుతూ ఉన్నది. మన పాపము భారమంతా దేవుడు ఏం చేశాడండి? యేసుక్రీస్తు మీద వేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మీద మన పాపం అనే భారమంతా ఆయన మీద మోపబడిందా లేదా? హల్లెలూయా. దాన్నే చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వజ్రాన్ని తీసుకుంటున్నాడు, కొన్ని వేల టన్నుల బరువును చూపిస్తా ఉన్నాడు పైన. ప్రైజ్ ది లార్డ్. దాని ఆ బరువు అంతా కూడా, పాపం అనే బరువు అంతా కూడా ఈయన మీద మోపబడి ఉన్నది. దేవుని వలన బాధించబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా అతడున్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇదంతా జాగ్రత్త. నీలిరంగు రాయిని అక్కడ పోశారు, దాని చుట్టూ కత్తిరించారు. అది ఆ రాయిని బూడిద మాదిరిగా చేసినది. కానీ ఆ వజ్రాన్ని ఏమీ చేయలేకపోయినది. ఆ 40 టన్నుల బరువు కలిగినది పైన ఊగుతున్నది. అటువంటి గేర్ల మీద అది దొర్లుకుంటూ అలా వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ రాయిని అది ముక్కలుగా చేస్తున్నది. ఏం చేస్తుంది? ముక్కలుగా చేస్తున్నది. కానీ వజ్రము
దానిలో నుండి వెళుతున్నది. వజ్రము దానిలో నుండే వెళ్తుంది. ఆ రాయిలో నుండి ఆ వజ్రము కూడా వెళ్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. వజ్రము దానిలో నుండే వెళుతున్నది. 40 టన్నుల బరువున్న దాన్ని అది కదుపుతున్నది. అది కత్తిరించినప్పుడు మరియు జల్లించుట ద్వారా కిందకు వస్తుంది. జల్లెడ ద్వారా మిగతా జల్లెళ్లకు చేరుకుంటుంది, దిగువన కనబడుతుంది, మరియు చివరకు చాలా దూరం ఆ బాటలో వెళుతుంది. అది చాలా దూరం ఆ బాటలో వెళుతుంది. ఆ గొప్ప ప్రజల ఇక్కడ ఒక పేరు చెప్తున్నాడు. ఏం పేరు చెప్పండి? కింబర్లీ డైమండ్ మైన్స్ యొక్క నిర్వాహకుడు అతను. ఎవరు? ఈ కింబర్లీ డైమండ్ మైన్స్ యొక్క నిర్వాహకుడు. నా యొద్ద దిగువ వరుసలో ఉన్న ద్వారపాలకుడు. నా యొద్ద ఆ నిర్వాహకుడు, నా యొద్ద దిగువన వరసలో ఉన్న ద్వారపాలకుడు, నిజమైన వినయము కలిగిన వాడతడు. నిజమైన వినయము కలిగిన వాడు, మధురమైన సహోదరుడు ఇతడు. హల్లెలూయా. ఆ తర్వాత 3 అడుగుల పైన నీళ్లున్నాయి. ఎన్ని అడుగులు? 3 అడుగులు. నోవహు కూడా 3 అంతస్తులుగా కట్టాడు. సంఘం కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా. అది నోవహు యొక్క అంతస్తులను చూపిస్తా ఉన్నదా? మొదటి అంతస్తు నీతీకరణ, 2వ అంతస్తు శుద్ధీకరణ, 3వ అంతస్తు పరిశుద్ధాత్మ బాప్తిజం. పట్టుకుంటున్నారా అండి? 3 అంతస్తులుగా. ఇక్కడ 3 అడుగుల పైన నీళ్లున్నాయి. ఆ తర్వాత 3 అడుగుల పైన నీళ్లున్నాయి. ఎక్కడైతే అది ప్రవహిస్తున్నదో అక్కడ లేపనము ఉంచుతారు. లేపనం అంటే దాన్ని ఏమన్నారంటే కాస్మోలిన్ అన్నారు. దానికి మీడ, దాని యొక్క అర్థం ఏమిటంటే కాబినెట్లో జాడీలో ఉన్నదాన్ని మనం ఏమంటాము మీడ అని అడుగుతున్నాడు ప్రవక్త. శీతాకాలంలో పెదాలు పగలకుండా వ్రాసుకునే ఒక లేపనము వంటిది వ్యాజిలిన్. చూస్తున్నారా అండి? అది వెన్నపూసలాగా ఉంటుంది వ్యాజిలిన్. హల్లెలూయా. మరియు మేము వ్యాజిలిన్లు అక్కడ ఉంచుతాము. 1 అంగుళము లోతులో పైనున్న ఆ జారెడి భాగము మీద దాన్ని ఉంచుతారు. ఈ వ్యాజిలిన్ అక్కడ ఉండంగల్లే అది జారతా ఉన్నదన్నమాట. జారెడి స్వభావం మెత్తకుంటుంది కదండి వ్యాజిలిన్. పట్టుకుంటున్నారా? మీరు చూడండి, అది చాలా మెత్తగా ఉంటుంది. అది క్రిందకు వస్తున్నది. ఏది? అది కిందకు వస్తా ఉన్నది. మరియు గమనించండి, ఆ రాయి మీదకు వస్తున్న ప్రతిసారి ఈ వ్యాజిలిన్ అక్కడ ఉన్నది, వ్యాజిలిన్ ఉంచారు. రాయి వస్తున్న ప్రతిసారి ఈ వ్యాజిలిన్ మీద దొర్లుకుంటూ వస్తుంది అది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ వ్యాజిలిన్ మీద దొర్లుకుంటూ వస్తుంది. ఈ వ్యాజిలిన్ దేనికి సాదృశ్యంగా ఉన్నది? ఈ వ్యాజిలిన్ ఎందుకు ఈ రాయికి అంటుకుంటుంది? ఈ 2 ఎందుకు కలిసే ఉంటున్నాయి? హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఈ వ్యాజిలిన్ అంటే అది మీకు తెలుసా అండి? వ్యాజిలిన్ మీరు చూసే ఉంటారు. లేకపోతే మనము కొంచెము బేరింగ్లు తిరగటానికి గ్రీజులు పెట్టినప్పుడు అది మెత్తగా తిరుగుతుంది కదండి. చాలా స్మూత్గా మెత్తగా తిరుగుతూ ఉంటుంది. జారెడి స్వభావం కలిగి ఉంటా ఉంటుంది అది. దేవుడికి మహిమ అలాంటిది అనమాట. వ్యాజిలిన్ కూడా ఒక లేపనం అక్కడ ఉంచుతారన్నమాట. ఈ లేపనాన్ని దేనికో సాదృశ్యంగా ఉంది. ఈ వజ్రము ఈ లేపనాన్ని అంటుకుంటుంది. వజ్రము క్రీస్తు అయినట్టయితే ఈ లేపనం దేనికో ఒకదానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రైజ్ లార్డ్. పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే చూడండి, వ్యాజిలిన్ మీద దొర్లుకుంటూ వస్తుంది. కానీ వజ్రము దాని పై నుండి వస్తున్నప్పుడు, ఏది? దాని పై నుండి వస్తున్నప్పుడు అది దానికి అతుక్కొని ఉంటుంది. ఈ వ్యాజిలిన్ అనేది దేనికి అతుక్కుంటుంది? వజ్రానికి అతుక్కుంటుంది.
ఒక వజ్రములో ఎప్పుడు తడి ఆరిపోయి ఉంటుంది మరియు అది దానికి అతుక్కుంటుంది. దేనికి అతుక్కుంటుంది? వజ్రానికి. ఏది అతుక్కునేది? ఈ వ్యాజిలిన్ అతుక్కొని ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారు దాన్ని పైకి తీయుటకు నేను చూశాను. వారు దాన్ని ఏం చేశారంటే పైకి తీయటాన్ని నేను చూశాను. వాటిలో చాలా చిన్న వాటిని కూడా తీయుట చూశాను. పెద్ద పెద్దయే కాదు, చిన్న వాటిని కూడా. మరియు వాటిని ఆ యొక్క కళ్ళద్దాలు అన్నాడు కానీ యాక్చువల్గా మైక్రోస్కోప్స్. హల్లెలూయా. అవి చిన్న బాగా లిటిల్గా ఉంటాయి అన్నమాట. వాటిని కళ్ళద్దాల సహాయంతో వేరు చేస్తారు. మరియు నేను వారు దాన్ని ఎందుకొరకు అలా చేశారు అని అడిగాను. ఆ చిన్న వాటిని కళ్ళద్దాల సహాయంతో వేరు చేశారు. మరియు నేను వారు దాన్ని ఎందుకొరకు అలా చేశారు అని అడిగాను. వారు ఏం చెప్పారంటే వాటిని అమెరికాకు విక్టోరియా సూదులు మరియు మొదలైన వాటి కొరకు అమ్ముతారని వారు చెప్పారు. హల్లెలూయా. ఇవి అమ్మబడతాయి. ప్రైజ్ లార్డ్. ఇవి చిన్నగా ఉన్న ఇవన్నీ కూడా అమ్మబడతాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? జాగ్రత్త పడు. అవి పాడైపోవు, ఎప్పటికీ పాడైపోవు. గమనిస్తున్నారా? చెవి గలవాడు వినుగాక. ప్రైజ్ లార్డ్. మరి మనము కూడా వజ్రములో నుండి తీయబడిన చిన్న చిన్న అణువులు. అవునా? అవునా కదా అండి? మరి ఇవి మన వజ్రం పాడవుతుందా? కొనబడ్డామా లేదా? విలువ పెట్టి దేవుడు మనల్ని కొన్నాడా లేదా? ఆ విలువ ఎంతో చెప్పండి. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. చూసారా? ఒక్క వజ్రాన్ని తీసుకొని మనలని, క్రీస్తుని ఎలా చూపిస్తున్నాడో చూడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ కార్యాలు జాగ్రత్తగా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. కానీ ఆ పెద్ద వజ్రాలు ఇప్పుడు అక్కడ వారు కేవలం ఒక పెద్ద బంతి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పెద్ద వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వారు కేవలం ఒక పెద్ద బంతి. కానీ ఎప్పుడైతే వారు వాటిని తీసుకున్నారో మరియు విద్యుత్తు యంత్రాలను తీసుకొని మరియు వాటిని కత్తిరిస్తారు. దేని ద్వారా కత్తిరిస్తారు? విద్యుత్తు అంటే కరెంట్ పాస్ అవుతుంది. దాంట్లో పవర్ పాస్ అవుతా ఉన్నది. పవర్ ద్వారా కట్ చేస్తున్నారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. దేన్ని? ఆ వజ్రాన్ని. ప్రైజ్ లార్డ్. మోషే కూడా ఒక వజ్రం. అపోస్తులు వజ్రాలు అయి ఉన్నారు. ఆ పవర్ వచ్చినది. మేడగదిలో 120 మంది మీదకి అగ్ని స్తంభం వచ్చి ఉన్నది. ఆ పవర్ వచ్చి ఉన్నది. ప్రైజ్ లార్డ్. వచ్చిందా రాలేదా అండి? వాళ్ళు వెలిగించటానికి వచ్చింది కదండి. 120 మంది మీదకి పవర్ ఎప్పుడైతే వచ్చిందో అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించుకొని క్రీస్తుకి ఏం జరుగుతుందో వధువులో మీరు చూస్తున్నారా? వధువుకి జరగటము, సంఘకాలాల్లో జరగటం మీరు చూస్తున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఆ పెద్ద వజ్రాలు. అప్పుడు అక్కడ వారు కేవలం ఒక పెద్ద బంతి. కానీ ఎప్పుడైతే వారు వాటిని తీసుకున్నారో మరియు విద్యుత్ యంత్రాలు తీసుకొని మరియు వాటిని కత్తిరిస్తారు. మరియు కత్తిరించిన వజ్రములను తయారు చేస్తారు.
ఎప్పుడైతే ఆ విద్యుత్ యంత్రాల ద్వారాగా కత్తిరించేసి వజ్రాలు తయారు చేస్తారు. తర్వాత వారు దాన్ని కత్తిరించినప్పుడు అది అగ్ని వంటి రంగులను దాని యొక్క క్యారెట్ను బట్టి ప్రతిబింబిస్తుంది. ఎవరు ప్రతిబింబించేది? ఈ వజ్రం ప్రతిబింబిస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్షకు గురి చేస్తారు, హల్లెలూయా, ఇది ఆ యొక్క విద్యుత్ ద్వారాగా కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు ఆ వజ్రమును అది తయారు చేస్తా ఉన్నది. హల్లెలూయా. అవునా కాదా అండి? ఇది ఎలాగుందో చెప్పండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతా. ఒక జాకెట్ కుట్టాలన్నా, ఒక షర్టు కుట్టాలన్నా వాడు ఒక తానిస్తాడు. అవును కదండి? 1 మీటర్ గొడ్డిస్తాడు, లేకపోతే 2 మీటర్లు గొడ్డిస్తాడు. మీరేం చేస్తారు? ఆ నమూనా ప్రకారంగా, ఆ వ్యక్తి తొడుక్కోవటానికి సరిపడిన నమూనా ప్రకారంగా గీసుకొని దాన్ని కట్ చేస్తారా? కత్తిరిస్తారా? కత్తిరిస్తారా లేదా అండి? ప్రజలు లేదు, 2 మీటర్ల గుడ్డ ఆపరనే ఉంచేస్తారా? కత్తిరించేస్తారు. ఎందుకు? అది కత్తిరించి ఒక అందమైన రూపాన్ని తయారు చేస్తారు. అదే దేవుడు కూడా చేస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా చేస్తుంది ఏంటయ్యా అంటే అదే అయి ఉన్నది. హల్లెలూయా. ఈ వజ్రాలన్నీ తీసుకొని ఆయన కత్తిరిస్తా ఉన్నాడు, యంత్రాలు ఉపయోగించి. హల్లెలూయా. పవర్ని ఉపయోగించి అగ్ని జ్వాల వంటి నాలుకలుగా పరిశుద్ధాత్మ దిగొచ్చేసి వారందరిని కత్తిరించేసింది. లోకంలో ఉన్న ఆ లోకం మొత్తాన్ని కట్ చేసింది వాళ్ళల్లో. హల్లెలూయా. అవునా అండి? అగ్ని బాప్తిజం ఇవ్వటం జరిగి ఉన్నది. పాపాన్ని కట్ చేసింది, మొత్తాన్ని పూర్తిగా కట్ చేసేసి ఆ వేస్ట్ అయిన దాన్ని తీసేసి, హల్లెలూయా, అవసరమైన దాన్ని పెట్టేసేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి ఇక్కడే? హల్లెలూయా. అదే విధముగా ఈ వజ్రాన్ని కూడా కట్ చేసినప్పుడు, హల్లెలూయా, ఇదంతా ఏమవుతా ఉన్నది? వజ్రం తయారవుతుంది. కత్తిరించబడినప్పుడు అది వజ్రం తయారవుతుంది. అది అగ్ని వంటి రంగును, ప్రజలా అగ్ని అగ్ని అన్నాడు. హల్లెలూయా. అపరంజి అగ్ని వంటి రంగు. పట్టుకుంటున్నారా అండి? ఇంకేమన్నాడో చెప్పండి. మరకతము, అపరంజి, మరకతము, అది అగ్ని వంటి రంగు అయి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క అగ్ని వంటి రంగులను దాని యొక్క క్యారెట్ను బట్టి ప్రతిబింబిస్తుంది. ఏంటది? ఆ అగ్ని వంటి రంగును అది ప్రతిబింబిస్తుంది. మరి క్యారెట్, బంగారాన్ని చూడండి, దేంతో చూస్తారండి? 22 క్యారెట్లు, 24 క్యారెట్. అవునా? 24 క్యారెట్లు బంగారం, 22 క్యారెట్ల బంగారం. అది పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగా. క్యారెట్ను బట్టి ప్రతిబింబిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఒక్క సెవరు బంగారం కొనాలంటే, ఒక్క సెవరు అంటే ఎన్ని గ్రాములు? 8 గ్రాములు. అదేనండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక సెవరు బంగారం కొనాలంటే ఎంత అవుతుందండి? దగ్గర 70,000 80,000 అవుతా ఉంది. దానికి విలువ అంతా అది క్యారెట్లతో కరవబడతా ఉంది. మరి వధువుకి ఇక విలువ ఎంత అయి ఉన్నది? ఈమె విలువ ఎంత? హల్లెలూయా. సింపుల్ గా భోజనం టికెట్ కోసం అమ్ముడు పోయిద్దా ఈమె? హల్లెలూయా. అల్పకాల పాప భోగాల కోసం అమ్ముడు పోయిద్దా ఈమె? అందుకే మోషే అన్నాడు, ఐగుప్తి ధనము కంటే కూడా క్రీస్తు నిమిత్తం నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటే విషయం ఏంటంటే ఆయన క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. అన్నిటికంటే కూడా విలువైన దాన్ని నేను పొందుకోబోతున్నానని. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? మరి వధువు కూడా విలువైనదేనండి. మనము విలువ తక్కువ వాళ్ళమేం కాదు, విలువైన వారమై ఉన్నాం.
హల్లెలూయా. సరే చూస్తున్నారా, క్యారెట్ను బట్టి ప్రతిబింబిస్తుంది, మరియు అది కూడా 7 రంగులను ప్రతిబింబిస్తుంది. హల్లెలూయా. ఎన్ని రంగులు? 7 రంగులు. వజ్రం ఎన్ని రంగులు ప్రతిబింబిస్తా ఉన్నది? ఒక్క ఆత్మ 7 ఆత్మలుగా ప్రతిబింబిస్తా ఉన్నది. ఒక్క వజ్రం 7 రంగులుగా ప్రతిబింబిస్తా ఉన్నది. అది కత్తిరించబడిన తర్వాత, హల్లెలూయా, పట్టుకుంటున్నారండి? ఓ, అది యేసు. అది ఎవరు? యేసు. ఎలా? అది యేసా? ఆ వజ్రం యేసా? ఎలా? హల్లెలూయా. అది యేసే. ఒక్క దేవుడు 7 ఆత్మలుగా 7 సంఘకాలాల్లో విభాగించుకొని వధువు దగ్గర ఆయన పనిచేసి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 7 ఆత్మలుగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అది ఎవరో కాదు, యేసు. చెప్పాడా? అది యేసు. ఎలా? ఎలా అంటున్నాడు? అది గ్రహింపు రావాలి, ప్రత్యక్షత రావాలి. అది యేసు అన్న సంగతి ఎరగాలి. వధువా, నువ్వు ఎరగాలి. ఓ, మీరు చాలా ధనము కలిగి ఉండాలండి. ఇక్కడ ప్రవక్త అది పట్టుకుంటున్నాడండి. ఇప్పుడు యేసును నువ్వు సంపాదించాలంటే నీకు కొంచెం ధనం అంటావా? చాలా ధనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. సరే చూడండి జాగ్రత్తగా ప్రవక్త ఏం చెప్తున్నాడో. ఎందుకంటే వజ్రము కొనాలంటే చాలా కోట్లల్లో ఉంటాయండి. అవి బంగారం కంటే కూడా రేట్లు ఎక్కువ అవి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? అవి ఒకసారి తనకున్న ఆస్తి అంతటిని కూడా అమ్మేసి ఆ వజ్రాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మరి అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజు అసలు ఆరాధన విలువ తెలియటల్లా ప్రజలకి. నాకు అసలు మత్తిపోతా ఉన్నది. ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూడండి, జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. ఈ వజ్రము నీకు కావాలంటే, ఈ నిత్య జీవము నీకు కావాలంటే, దీని విలువ ఎంతో నీకు తెలుసుకోవాలంటే అసలు నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నువ్వు అసలు ఏం చెయ్యాలో తెలుసా? ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఈ వజ్రం సంపాదించడానికి మీరు చాలా ధనం కలిగి ఉండాలి. మామూలుగా ఒక వజ్రం సంపాదించాలంటే ఎంత ధనం కలిగి ఉండాలండి? చాలా డబ్బు కలిగి ఉండాలి. బహుశా మీరు క్యాడిలాక్, విలాసవంతమైన కారు, అది క్యాడిలాక్ కారు కలిగి ఉండాలి. అంత ధనవంతులై ఉండాలి. క్యాడిలాక్ కారులో తిరిగే అంత ధనవంతులై ఉండాలి. బహుశా నీవు ఒక పెద్ద చనిపోయిన సంఘానికి కాపరవై ఉండాలి. పెద్ద చనిపోయిన, పెద్ద అంటే అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద, నా సంఘం 1,00,000 మంది అని చెప్తా ఉంటారు, లేకపోతే నా సంఘం 10,000 మంది అని చెప్తా ఉంటారు. అర్థమవుతుందండి? నీకు యేసు దొరకాలంటే ఈ క్యాడిలాక్ కారులు, దీని దగ్గర సంపాదించుకున్న ఈ డబ్బు యావత్తు కూడా అమ్మే ఇచ్చేసి ఆ యేసనే వజ్రాన్ని కొనుక్కోవాలి. ప్రైజ్ లార్డ్. అసలు ఈ రోజే ఈ ఆరాధన విలువ తెలియక ప్రజలు లేదండి చీపుగా లోకంలో కార్యాలకి 500కో 1000 రూపాయలకో ఆదివారం కూడా వదులుకొని వెళ్ళిపోతున్నారండి. అరే, నిత్య జీవము యొక్క విలువ అర్థం కావట్లా ప్రజలకి. ప్రైజ్ లార్డ్. నిత్య జీవము యొక్క విలువ అర్థం కాక అసలు ఆ వజ్రము యొక్క విలువ ఎంతో మీరు చూస్తే అసలు మీ జీవితమే సరిపోదండి. మీ ఆస్తి అంతా ఇచ్చినా కానీ చాలదు. అది నిజం చెప్తున్నా నేను. ప్రైజ్ లార్డ్. తెనాలి మొత్తం అమ్మి ఆయన పాదాల దగ్గర పెట్టినా చాలదు. అది తెనాలి మొత్తం అమ్మి పెట్టినా చాలదు.
వెనక కోటీసుళ్ళు ఉండేవాళ్ళు అండి. ఆ అక్బర్ లాంటి వాళ్ళు, లేదా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అందరూ కూడా మరి ఏం చేసేవారంటే వాళ్ళకి దొరకలా ఆ వజ్రం. ఈరోజు అతి సామాన్యంగా ఉన్న నీ దగ్గరికి ఈ వజ్రం వచ్చిందే, ఈ విలువైన వర్తమానం వచ్చినదే, ఈ నిత్య జీవము కలిగిన వాక్యం వచ్చినదే, దీన్ని చిన్న చూపు చూస్తున్నామంటే మనంత దౌర్భాగ్యులు ఉంటారా అండి? ఈ వజ్రం యొక్క విలువని మనము ఎంతగా దాన్ని స్థానంలో అది ఉంచాలి మనం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, బహుశా నువ్వు ఒక పెద్ద చనిపోయిన సంఘానికి కాపరవై ఉండాలి, లేక ఒక క్యాథడ్రల్ లేక అటువంటి దానికి కాపరవై ఉండాలి. ఒక బిషప్గా ఉండాలి నువ్వు, లేక ఒక అచ్చి బిషప్గా ఉండాలి. కానీ ఓ సహోదరుడా, నీవు ఆ ఆభరణమును కనుగొన్నప్పుడు, ఏ ఆభరణం? ఆ వజ్రము యొక్క ఆభరణము కనుగొన్నప్పుడు, ఆ వజ్రం దాన్ని పొందుకొనుటకు ఒక మనుషుడు తనకున్న సంపద అంతా అమ్మివేస్తాడు. తన దగ్గర ఎంతైనా ఉన్నాయి, ఈ వజ్రము కొరకు, ఈ వాక్యము కొరకు తనకున్నదంతా అమ్మివేస్తాడు. అంటే అర్థం ఏంటండి? దానికి విలువివ్వడు, దీనికి విలువిస్తాడు. సమస్తాన్ని పౌలు గారు ఏం చెప్పాడు మీరు చెప్పండి? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేనికి? పౌలు గారికి వజ్రం దొరికింది. నీకు దొరకలేదా వజ్రం? మరి మనము కూడా ఎంచుకోవాలి కదా. మరి మోషేకి దొరికింది వజ్రం. మోషే ఏమన్నాడు? ఐగుప్తు దళము కంటే నాకు క్రీస్తు నిమిత్తం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడా? మోషే నీకేమన్నా పిచ్చా? ప్రపంచాన్ని ఏలే సింహాసనం మీద ఎక్కే రాజు అయ్యా, రాయ్యా నీకిత్తనా? సింహాసనాన్ని అధిష్ఠించు, సింహాసనము ఎక్కి ప్రజల్ని పరిపాలించు. నాకు వజ్రం దొరికింది. ప్రజలా, నాకు ఈ లోక భోగాలు కాదు, పాప భోగాలు కాదు, అల్పకాల పాప భోగాలు కాదు, నాకు వజ్రము నేను కనుగొన్నానన్నాడు. కనుగోలేనివాడు ఈటి కొరకే లగెత్తుతాడు. లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తాడు. వజ్రం కనుగొనలేనివాడు. ధనవంతుడు ఎలలా? నా ప్రాణమా తిను తాగు సుఖించు. బైబిల్లో లేఖనమని నేను చెప్తుంది. వెళ్ళాడా లేదా? హల్లెలూయా. పరిసయ్యుడు ఆ వజ్రము ఆయన దగ్గరికి వస్తున్నా గాని దాన్ని విలువగా ఎంచలేకపోయాడు. కానీ ఆ వజ్రం ఎవరికి దొరికిందో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీకి దొరికిందండి. హల్లెలూయా. ఆమె తనకు ఉన్న సంపద అంతటిని అమ్మేసి ఒక అత్తరు తీసుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆ పరిసయ్యుడి ఇంటిలో యేసున్నాడని తెలుసుకొని ఇక అక్కడికి పరుగున వెళ్తా ఉంది. తన భటులున్నా ఎంతమంది ఉన్నా లెక్క చేయటంలా, నేను యేసుకి ఆ వజ్రాన్ని నేను కనుగొన్నానా? హల్లెలూయా. లోక సంపద మీద దృష్టి పెట్టడండి. ప్రైజ్ ది లార్డ్. లోక సంపదని పెంటతో సమానంగా ఎంచుకుంటాడు పౌలు గారు లాగా. హల్లెలూయా. ఈ రోజు ఒక వ్యక్తి ఎంచుకోలేకపోతున్నాడంటే ఇంకా వజ్రాన్ని కనుగోలా. ఆ వజ్రం పరిశుద్ధాత్మై ఉన్నది. ఆ వజ్రం పరిశుద్ధాత్మై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే పౌలు గారు చెప్పినట్టు చెప్తామండి. మీకు చూపిస్తా లేఖనం, పిలిపిలకు రాసిన పత్రిక. అగ్నిస్తంభాన్ని కలుసుకున్నారా పౌలు గారు? దమస్క మార్గాన్ని కలుసుకోలేదా అండి? కలుసుకున్నాడు కదా. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. పిలిపిలకు రాసిన పత్రిక అమ్మా చూడండి, జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయమ్మా, 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 7 నుండి చదవండి, పర్లేదు కొంచెం. అయినను
ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నేను చెప్పండి, ఉద్యోగం లాభకరం కాదా? భూమి మీద లాభకరమేనండి ఉద్యోగం. ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో, సంపద లాభకరం కాదా? మేడ మిద్దెలు లాభకరాలు కావా? బిజినెస్లు లాభకరాలు కావా? ప్రజల నాకు భూమి మీద ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. పౌలా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి పౌలా నువ్వు ఇలా నష్టంగా ఎంచుకోవటానికి గల కారణం ఏంటి పౌలా? ప్రజల నేను వజ్రాన్ని కనుగొన్నానంటాడు. ప్రజల నాకు ఇవి కాదు కావలసింది, నేను వజ్రాన్ని కనుగొన్నా. ఒకడు తనకు ఉన్నది యావత్తు అన్నిటిని కూడా అమ్మేసి ఆ వజ్రాన్ని కొనుక్కోవాలి. ప్రజల ఇప్పుడు ఆ క్రీస్తు నీకు దొరకాలంటే ఎంత విలువైన కార్యమో చూడండి అది. ఇంకా అంటున్నాడు చూడమ్మా, ఏవేవి నాకు లాభకరములైనవో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నిశ్చయముగా ఏంటి, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఇదేనండి. ప్రత్యక్షత, దేవుడి వాక్యము, దైవ జ్ఞానము, ప్రైజుల్లా నిమిత్తము, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము. ఏంటండి సమస్తము? ఇవన్నీ వాళ్ళు పిచ్చి పెట్టి రాశారా? మోక్షానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే మార్గం ఇదే, రెండో మార్గం లేదు. ఇది ఇరుకు మార్గం. పాస్టర్ గారు ఇరుకంటే ఇదే ఇరుకంటే. నేను ఇరుకంటే ఇంత చిన్నదేమోలే అనుకుంటున్నా, చిన్నది పెద్దది కాదు. ప్రైజ్లా చూపబడతా ఉంది ఇక్కడ పౌలు గారి జీవితంలో ఇరుకు మార్గం గురించి. ప్రైజ్లా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందుకునే దాని కొరకు భూమి మీద ఉన్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇంకేమన్నాడండి? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తుని మరి మనం ఏం సంపాదించుకోవటానికి వస్తున్నాం మందిరానికి? ఏండి, మనం మందిరానికి ఏం సంపాదించుకోవటానికి వస్తున్నాం? వజ్రాన్నే కదండి, క్రీస్తునే. మరి క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఏమేం వదులుకోవాలో చెప్తున్నాడు. కానీ నేను ఇన్న బోధ ఇలా లేదు పాస్టర్ గారు. ఆ చర్చికి వెళ్ళినప్పుడు అమ్మా మందిరానికి రా దీవించబడతావు, అయ్యా మందిరానికి రా దీవించబడతావు అని చెప్పారయ్యా. నువ్వేంటి ఇలా చెప్తున్నావు? సమస్తాన్ని నష్టంగా ఎంచుకోమని చెప్తున్నావు. హల్లెలూయా. ఇక మేడ మిద్దెలు వస్తాయి, బంగ్లా వస్తుంది, కారు అవుతుంది, బైక్ అవుతుంది, లేదా ఉద్యోగం అవుతుంది, నీకు అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్పి ఆ పాస్ గారు చెప్పారు కాబట్టి అది కూడా ఇది కూడా అట్లాంటి సంఘమేమో అనుకున్నా. నో 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 సహోదరి, నిన్ను మాయం ఎవరో చేశారు. మాయ మాటలు చేసి మోసపుచ్చే ఆత్మ దగ్గరికి వెళ్ళావు. కానీ నిజం ఇది. పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు నడిచిన మార్గము నిజమై ఉన్నది. ఆయన అగ్ని స్తంభాన్ని కలుసుకున్న వ్యక్తి. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది భక్తులు ఏవేవి లాభకరాలు ఉన్నవో అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటా వచ్చిన వాళ్ళే.
మీరు మోషే చూడండి, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అబ్రహామును చూడండి, డేరాల్లో జీవిస్తా, గుడారాలు డేరాల్లో ఉంటా దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రైజ్ లార్డ్. చూసారా అండి? యోబును చూడండి, ఎంత ధనవంతుడైనా కానీ దాని మీద దృష్టి లేకుండా యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడని యెహోవా మీద ఆయన ఆశ ఎంత మాత్రం తగ్గలేదు. ఆ వజ్రాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఈ లోకంలో సంపద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హల్లెలూయా. లాజరుకి లేదు. ఆయన అంత మాత్రాన లాజరు దీవించబడలేదని ఎవడన్నా చెప్తాడా? ఆయన వజ్రాన్ని కనుక్కున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన దీవించబడిన వ్యక్తి. లోక సంపదలన్నీ ధనభోగాలన్నీ పోసినా గానీ క్రీస్తుకి అవి సాటి రావు. ఈ లోక సంపదలన్నీ పోయి, ధన ధాన్యాలన్నీ పోయి క్రీస్తుకి సాటి రావాయి. ప్రైజ్ లార్డ్. అది వజ్రమై ఉన్నది. పట్టుకుంటున్నారా? ఈ రాత్రి కాల సమయంలో అదే వజ్రాన్ని, సంగమాన్ని పట్టుకోవాలనేదే ఆశ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడికి రండి అమ్మ, ఇక్కడికి రండి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. క్యాడిలాగ్ కారు, లేకపోతే విలాసకరమైన జీవితము, ఒక బిషప్ గానో లేకపోతే అర్చీ బిషప్ గానో ఉండాలి. కానీ ఓ సహోదరుడా, నీవు ఆభరణము కనుగొన్నప్పుడు ఆ వజ్రాన్ని, దాన్ని పొందుకోవటానికి ఒక మనుషుడు తనకున్న సంపద అంతా అమ్మి వేస్తాడు, దాని కొరకు ఇచ్చి వేస్తాడు, సమస్తము ఇచ్చి వేస్తాడు. దేని కొరకు సమస్తం ఇచ్చేస్తాడు? వజ్రము కొరకు, క్రీస్తు కొరకు. అదేగా పౌలు గారు చెప్పింది, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు నష్టముగా లోకములో ఉన్నవన్నీ నేను వదులుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము కూడా ఈ రెవల్యూషన్కి వచ్చినట్టయితే, ఈ ప్రత్యక్షత మీద కనుక సంగమాను కట్టబడినట్టయితే, నీ విశ్వాసం ఈ ప్రత్యక్షత మీద నిలబడినట్టయితే, తుఫానులు వచ్చినా, గాలి విసిరి కొట్టినా నీ ఇల్లు కోల్చబడదు. హల్లెలూయా. ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడింది కాబట్టి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. నిద్రించుచున్న కన్యకను చూడండి. అక్కడ ఆమెకి ఏం లేదు? నూనె లేదు. నిద్రించుచున్న కన్యక దగ్గర ఏమి లేదు? నూనె లేదు. అంటే వజ్రం లేదు. నూనె పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, క్రీస్తే. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఆమె ఏం చేస్తుంది? ఆమె తన కొరకు నూనె కొనుక్కోవటానికి దేనిని అమ్మవలసి ఉన్నది? ఆమె నూనె కొనుక్కోవటానికి బయటికి వెళ్ళింది కదండి. ఆమె నూనె కొనుక్కోవాలంటే ఏదైనా అమ్మాలి కదా. ఏమి అమ్మవలసి ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఏంటో తెలుసా? చూడండి, ప్రవక్త చెప్తున్నాడు. అమ్ముటకు ఆమె దగ్గర అసలు ఏమున్నది? ఆమె దగ్గర ఉందేంటి? నిద్రించుచున్న కన్యక దగ్గర ఉన్నదేంటి? హల్లెలూయా. ఆమె దగ్గర ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుంటే, మతాచారం, సంఘశాఖ యొక్క బోధ. పట్టుకుంటున్నారండి? చూడండి ఏమంటున్నారు. ఆమె దగ్గర ఉన్నదేంటి? ఆమె పాత ఆచారాలు మరియు మత శాఖలు మరియు అటువంటివి ఉన్నాయి. అటువంటి బోధ ఉన్నదండి. హల్లెలూయా. ఆమె క్రీస్తును వెదుకుటకు ఆమెకి ఉన్నవి అన్నీ అమ్మవలసి ఉన్నది. అంటే ఇవన్నిటిని, ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంత బోధ అంతా వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. క్రీస్తుని సంపాదించుకోవటానికి, వజ్రాన్ని సంపాదించుకోవటానికి సంఘశాఖల బోధ వదిలిపెట్టాలి. మరి ఓ వధువా, మనం చేస్తున్న పని అది కాదా? ఎవడన్నా సంఘశాఖ యొక్క బోధతో వచ్చి దీన్ని పట్టుకున్నాడు అనుకో, వజ్రం దొరకదు. ప్రైజ్ లార్డ్. దీన్ని సమస్తం ఇచ్చేయాలి.
ప్రైజ్ ది లార్డ్. వదిలివేయాలి దాన్ని. అంతే అంటున్నాడు ప్రవక్త. ఆమె క్రీస్తును వెదుకుటకు ఆమెకి ఉన్నవి అన్ని అమ్మవలసి ఉన్నది. క్రీస్తు ఘనమైన ఆభరణము. యేసే ఆభరణమై ఉన్నాడు. తన దగ్గర ఉన్న అన్ని అమ్మి వేయవలసి ఉన్నది క్రీస్తు వాక్యాన్ని సంపాదించుకోవటానికి. టేప్ మీద ఇంకా ఖాళీ ఉన్నదా? ఒక ఆ చీకటి ఉదయంలో పరలోకానికి వెళ్ళే రైలు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక రైలు ప్రయాణం చేస్తా ఉన్నది. లోకమంతా చీకటితో నిండిపోయినది. యెషయా చెప్పాడా? 60వ అధ్యాయము 1వ వచనం. యెషయా 60వ అధ్యాయము 1వ వచనం చూడమ్మా ఏం చెప్పాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ఏ కాలం అది? చివరి కాలం గురించి మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము. వెలుగు దేవుడి వాక్యమేనా? వెలుగు వర్తమానమేనా? వెలుగు వాక్యమేనా? యేసే వాక్యమై ఉన్నాడు. వాక్యమే వెలుగై ఉన్నది. ఓ సంగమా, నీకొచ్చి ఉన్నది సాయంకాలపు వెలుగు వచ్చి ఉన్నది. ఓ సాయంకాలపు వెలుగు పాస్టర్ గారు. అవును, సాయంకాలపు వెలుగు. అన్ని జనుల కాలం యొక్క ముగింపులో సాయంకాలపు వెలుగు వచ్చినది. ఏమంటున్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లు. ఎక్కడి నుండి లెమ్మాలి? నువ్వు ఉన్న ఆచారాల దగ్గర నుండి లెమ్ము. నువ్వు కలిగి ఉన్న సిద్ధాంతాల దగ్గర నుండి లెమ్ము. నువ్వు ఉన్న నులివెచ్చని స్థితి నుండి లెమ్ము. ప్రైజ్ ది లార్డ్. నిద్రించుచున్న నీవు లే. ప్రైజ్ ది లార్డ్. అదేనా దూత వర్తమానం? 10 మంది కన్నికలు నిద్రిస్తా లేరు, నిద్రించడం లేదు. నిద్రించుచున్న వారిని మేలుకొల్పే వర్తమానం కాదా? మన ప్రవక్త వర్తమానం నిద్రించున్న వారిని మేలుకొల్పే వర్తమానం కాదా? వజ్రాన్ని కనుక్కునేలాగా చేసే వర్తమానం కాదా? సమస్తాన్ని వదిలిపెట్టి వజ్రాన్ని తీసుకునే వర్తమానం కాదా? ఆ పరలోకానికి వెళ్ళే రైలు. హల్లెలూయా. చీకటి సమయంలో, చీకటి లోకమంతా చీకటితో ఉంది. అదే చెప్తున్నాడు, చదువమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి ప్రజల్ని కమ్మేసింది. ఇక కటిక చీకటి ప్రజల్ని కమ్మితే ద్వారం ఎక్కడుందో ఎవడికి తెలుసండి? అదే ఇప్పుడు ప్రజల మీద ఉన్నది. యేసే ద్వారం. ఆ ద్వారం ప్రజలకి అర్థం కాక కటిక చీకటి కమ్మి ఉన్నది కాబట్టి తౌళ్ళాడుకుంటున్నారు. లోతు దినాల్లో ద్వారం కనబడక గుడ్డివారుగా తౌళ్ళాడుకున్నారా లేదా? అదే లవదకియా కాలం. లవదకియా గుడ్డిదేనా? లవదకియా కాలం గుడ్డిదేనా? తౌళ్ళాడుకుంటుందా లోకం? ఇప్పుడు పరిస్థితి అదేగా ఉన్నదా? ఎందుకు? కటిక చీకటి దాన్ని కమ్మి ఉన్నది. ఓ వధువా, ఓ ప్రియమైన భార్య, గొర్రె పిల్ల భార్య, నీకు వెలుగు వచ్చింది లే. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు పౌలు గారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. మృతులలో నుండి, సంఘశాఖల ఆచారాల్లో నుండి, లోకములో నుండి లెమ్ము. వెలుగొచ్చినది. కాలం సాయంకాలపు వెలుగొచ్చినది. సాయంకాలపు వర్తమానం వచ్చినది. ఇంకా నిద్రిస్తా ఉన్నవాడు పరిస్థితి నేను చేసేదేమి లేదు. ఏర్పాట్లో ఉన్నవాడు ఆయన స్వరము విని, ఆ కన్యకులు ఆ స్వరము విని తమ దివిటీలు చక్కబరుస్తానికి లేచారు. లేచారా? వాళ్ళు 10 మంది లేచారా? ఇక్కడ ప్రవక్త అంటున్నారు, వారిలో 5గురు బుద్ధి లేని వారు. వారి దగ్గర ఉన్నది ఏంటి? వారు ఏమి అమ్మవలసి ఉన్నది?
ఆ వజ్రాన్ని సంపాదించటానికి ఏమి అమ్మాలి వాళ్ళు మాట్లాడుతున్నాడు. వారికి ఉన్న ఆ యొక్క భక్తి అంతటిని కూడా అమ్మవలసి ఉన్నది. వాళ్ళ మతాచారాలని, మత సిద్ధాంతాలని, లోకపు ఆచారాలని అన్నిటిని కూడా వాళ్ళు కలిగి ఉన్న అన్నిటిని కూడా విడిచిపెట్టి అమ్మివేసి మరి క్రీస్తు ఆ వజ్రాన్ని పట్టుకోవటానికి రావాలి. హల్లెలూయా. అదే అంటున్నాడు. ఒకానొక ఈ చీకటి ఉదయాలలో పరలోకమునకు వెళ్లే రైలు వచ్చినప్పుడు నేను వెళ్ళుటకు టికెట్ కలిగి ఉన్నాను. ఎంతమంది టికెట్ ఉన్నది? ఏంటో తెలుసా టికెట్? చాలా మంది ఇలా చెప్పారు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని. యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా టికెట్ కలిగి ఉండి పరలోకానికి వెళ్ళరు. పరిశుద్ధాత్మే టికెట్ అయి ఉన్నది. నువ్వు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం పొందుకోవాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ అగ్ని బాప్తిజం నువ్వు పొందుకుంటావో మీకు తెలుసా, హల్లెలూయా, నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు. నీలో లోకం చంపివేయబడుతుంది. పూర్తిగా వజ్రాన్ని కనుగోటానికి అన్ని కూడా ఇచ్చేసి ఆ వజ్రం కొరకు ఆశపడతావు. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ టికెట్ పరలోకమునకు వెళ్ళు రైలు వచ్చినప్పుడు నేను వెళ్ళుటకు టికెట్ను కలిగి ఉన్నాను. ఓ ఎటువంటి ఆశీర్వాదం అండి అది! ఏంటది టికెట్? ఆశీర్వాదం. ఏంటది? పరిశుద్ధాత్మ బాప్తిజం. ప్రజల ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. హల్లెలూయా. అవునా? దూరస్తులంటే అన్ని జనులేనా? అది వాగ్దానమేనా? వాగ్దానం అండి అది. పరిశుద్ధాత్మ అనేది వాగ్దానం. అన్ని జనులకు దేవుడిచ్చిన ఆశీర్వచనం వాగ్దానమై ఉన్నది. ఓ ఆ ప్రవాహం ఎంత ప్రియమైనది! అది నన్ను హిమమంతా తెల్లగా చేస్తుంది. ఏంటది? ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం నన్ను హిమమంతా తెల్లగా చేస్తుంది. నన్ను కడుగుతుంది. నా రోత జీవితాన్ని కడుగుతుంది. నా పాపపు జీవితాన్ని కడుగుతుంది. నా అవిశ్వాసాన్ని తీసేస్తుంది. నన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. హిమమంతా తెల్లగా చేస్తుంది. మడత మచ్చ దాగులేని పరిశుద్ధుడిగా చేస్తుంది. ఇంకొక ఓట ఏది నాకు తెలియదు. ఇంకొక ఓట నాకు ఏది కూడా తెలియదు. యేసు రక్తము కాక మరేది లేదు. యేసు రక్తము ఒక్కటే. హల్లెలూయా. మన పాపాలను కడిగేది యేసు రక్తం ఒకటేనా? హల్లెలూయా. ఆ అగ్ని బాప్తిజమేనా? ప్రఖ్యాతి అక్కర్లేదు. గొప్ప పేరేమైనా కావాలా? వెనకాల బిషప్, రెవరెండ్లు ఏమైనా కావాలా? ప్రఖ్యాతి ఏమైనా కావాలా? ప్రైజ్ లార్డ్. ప్రఖ్యాతి నాకు అక్కర్లేదు. పెద్ద కార్యాలు కూడా నాకు అక్కరలేదు. ఏది నాకు అవసరమే లేదు. ఐశ్వర్యముతో అవసరమే లేదు. ఐశ్వర్యం అంటే డబ్బు, సంపద. హల్లెలూయా. దాని కొరకు పార్కులాడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ లార్డ్. దేనితో కూడా అవసరమే లేదు. నాకు కేవలం ఆ ప్రియమైన ఓట ఇమ్ము చాలు. ఆ ప్రియమైన ఊట ఈ ప్రభువా నాకు చాలు. ఏ పాస్టర్ గారు, నలుగురు కలిగి ఉన్నట్టు గొప్ప పేరు వద్దా నీకు? పేరు ప్రఖ్యాతలు వద్దా నీకు? ఘనత వద్దా నీకు? ఐశ్వర్యం వద్దా నీకు? ఏమి అవసరం లేదా? హల్లెలూయా. పెద్ద పెద్ద కార్యాలు నీకు వద్దా? అవసరంలా. హల్లెలూయా. ఆ ఊటుంటే చాలు. ఆ జీవజలపు ఊటుంటే చాలు. సమరయ స్త్రీ అడిగింది అది కాదా అండి? సమరయ స్త్రీ అడిగింది ఆ ఊట కాదా అండి? మరి మొదటి రాకడలో సమరయులకు దొరికిన అదే ఊట రెండవ రాకడలో అన్యజనుల కాలం యొక్క ముగింపులో తిరిగి మరలా అన్యజనుల దగ్గర ఒక ఊట తెరవబడినదా?
ఆ ఊట ఈ కాలంలో ఎంతమంది కావాలని ఇష్టపడుతున్నారు? లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంతమంది ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు? పాస్టర్ గారు, అంత కఠినంగా చెప్పవాకండి పాస్టర్ గారు, ఇది సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘంలో ఒకరున్నా అదే బోధ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? సంఘమంతా వెళ్ళిపోతుందని బాధ లేదు. ఆ ఊట కావాలి. ఆ ఊట కొరకు రాజీ పడకుండా చెప్పే బోధ కావాలి. ప్రైజ్ ది లార్డ్. పలుకుబడి ఏమైనా కావాలా అండి? ఇక్కడ అంటున్నాడు, ప్రఖ్యాతి అక్కర్లేదు, పెద్ద కార్యాలు అక్కర్లేదు, ఏది అవసరం లేదు, ఐశ్వర్యముతో అసలు అవసరమే లేదు, దేనితో అవసరమే లేదు, నాకు కేవలము ఆ ప్రియమైన ఊట ఇమ్ము, అది చాలు. నేను నా చేతులతో తీసుకొని వచ్చింది ఏది లేదు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నా చేతులతో తీసుకొని వచ్చింది ఏది లేదు. వచ్చినాక ఎంత ఆరాటాలో మనిషికి. వచ్చేటప్పుడు ఏది లేదు. ఉందా అండి? నువ్వు వచ్చినప్పుడు ఏమైనా పట్టుకొని వచ్చావనుకుంటున్నావా? ఏది లేదు, మర్చిపోకు. ప్రైజ్ ది లార్డ్. అందుకు వీటన్నిటి మీద దృష్టి ఉంచొద్దు అని లేఖనం సెలవిస్తుంది. యేసు మీద దృష్టి ఉంచమని లేఖనం చెబుతుంది. అపవాది ఏం చూపిస్తాడంటే, యేసు మీద దృష్టి ఉంచొద్దు, మిగతా వాటి మీద దృష్టి ఉంచు అని అపవాది చెప్తాడు. కానీ దేవుడు చెప్తుంది వాక్యం, మిగతా వాటి మీద దృష్టి ఉంచొద్దు, వాక్యం మీద దృష్టి ఉంచు, యేసు మీద దృష్టి ఉంచు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? బోత డిఫరెంట్ చూస్తున్నారా? పట్టుకుంటున్నారా? కేవలం నీ సిలువకు వ్రేలాడుచున్నాను. హల్లెలూయా. ఆ సిలువకు వ్రేలాడుతూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా అండి? ఏ విధముగా ఆ గ్రీజు ఆ వజ్రాన్ని అంటుకున్నదో, హల్లెలూయా, అతుక్కొని ఉన్నదో, ఏ విధముగా ఆ యొక్క మీరు చూస్తే అయస్కాంతానికి ఆ చిన్న ఇనుప మొక్కలు అతుక్కొని ఉన్నాయో, ఆ సిలువకు వ్రేలాడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువకు వ్రేలాడుతూ ఉన్నాను. ఆ ఘనమైన ఆభరణం ఎవరు? ఆ ఘనమైన ఆభరణం యేసుక్రీస్తు అండి. ఏమిటది? అది పరిపూర్ణమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దాన్ని పెద్ద బంపింగ్ యంత్రములో వేసినప్పుడు దాని వయసు ఎంతో తెలుసా? దేని వయసు పాస్టర్ గారు? వజ్రం వయసా పాస్టర్ గారు? అవును. ఆ వజ్రం వయసు ఎంతో తెలుసా? 33.5 సంవత్సరాలు. రాశాడండి క్లియర్గా ప్రవక్తికుడా. చూడండి కావాలంటే. దాని వయసు ఎంతో తెలుసా? వజ్ర వయసు 33.5 సంవత్సరాలు. బంపింగ్ యంత్రంలో దేవుడు వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దాన్ని బయటికి తీసినప్పుడు దానికి రూపం, హల్లెలూయా, ఇచ్చుట ప్రారంభమైనది. ఆ యంత్రంలో నుండి దానికి బయటికి తీశాడు. హల్లెలూయా. దానికి రూపం ఇవ్వటం ప్రారంభమైనది. ఆ వజ్రానికి రూపం వచ్చి ఉన్నది. ఆయన దాన్ని కత్తిరించాడు, ఆ వజ్రాన్ని. హల్లెలూయా. దానికి రూపం ఇచ్చట ప్రారంభమైనది. ఇచ్చుట ఎప్పుడైతే బయటికి తీసినప్పుడు దానికి రూపం ఇచ్చుట ప్రారంభమైనది. ఆయన దాన్ని కత్తిరించాడు, ఆ వజ్రాన్ని కత్తిరించాడు. దేవుడు మరి యేసుని అక్కడ కత్తిరించినట్టు అంటే నలగ కొట్టబడుతున్నాడు. అదే ఇందాక మనం చదివాం కదా యెషయా గ్రంథములో ఏమని? దేవుని వలన బాధించబడిన వానిగాను. అలా బాధించబడినది ఎవరంటే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్.
అదే రాస్తున్నాడు. దానికి రూపం ఇచ్చుట ప్రారంభమైనది. ఆయన దాన్ని కత్తిరించాడు, ఆయన దాన్ని నలగగొట్టాడు. ఈ మాటలన్నీ మనం ఏషియాలో చూసామా? వజ్రానికి జరిగినట్టుగా యేసుకు కూడా జరుగుతుందా? ఆయన దాన్ని గాయపరిచాడు. యేసును గాయపరిచాడా? మన అతిక్రమముల చేత ఆయన గాయాలు పాలయ్యాడు. మన పాపము కొరకు చితక కొట్టబడ్డాడు. మన సమాధానము కొరకు ఆయన నిందించబడ్డాడు, శిక్షించబడ్డాడు. మరియు ఆయన గాయపు గురుతుల చేత మనము స్వస్థపరచబడ్డాము. ఆయన గాయాల చేత స్వస్థపరచబడ్డాం. ఆ పరిపూర్ణమైన మానవునికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణమైన మానవుడు ఎవరండి? యేసుక్రీస్తు. ఆ పరిపూర్ణమైన మానవుడికి దేవుడు ఏం చేశాడు? ప్రపంచంలో ఒకే ఒక్కడు అటువంటి వాడు ఉన్నాడు. పరిపూర్ణమైన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒకే ఒక్కడు ప్రపంచంలో ఉన్నాడు. మరియు అది ఆయనే, అది ఎవరో కాదు. ఎవరండి అది? ఆయనే. మరియు ఆయన్ను దేవుడు ఇక్కడ చెక్కి ఉన్నాడు. యేసుక్రీస్తుని ఆయన దేవుడు ఇక్కడ చెక్కి ఉన్నాడు. మన అతిక్రమముల నిమిత్తం గాయాల పాలయ్యాడు. ఎందుకనగా నేను ఒక పాపిని. తన 7 సంఘ కాలాల గుండా వర్షపు ధనస్సు యొక్క వెలుగు నా పైన పడుటకు ఆయన వెలుగును అనుమతిని ఇచ్చాడు. ఆయన కత్తిరించబడినది ఎందుకు? 7 సంఘ కాలాల ద్వారా ఆయన యొక్క వెలుగును నాపై పడుటకు, 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుపై పడుటకు, నీపై పడుటకు, నీపై పడుటకు, ఆ వెలుగు నీపై పడుటకు దేవుడు ఆయన కత్తిరించాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఆ వెలుగు మనపై పడలేదనుకో ఏం జరుగుతుందండి? మనం మార్చబడలేం. ఆ వెలుగు మనపై రావాలి. మరి అగ్ని దిగొచ్చిందా మేడగదిలో? 120 మంది మీదకి అగ్ని స్తంభం దిగొచ్చి ఉన్నదా? ఆ వెలుగు దిగొచ్చి ఉన్నదా? వెలుగు పడి ఉన్నదా? అందుకంటున్నాడు, ఎందుకనగా నేను ఒక పాపిని. తన 7 సంఘ కాలాల గుండా ఆ వర్షపు ధనుసు యొక్క వెలుగు నాపై పడుటకు ఆయన ఆ వెలుగును అనుమతి ఇచ్చాడు. నా అతిక్రమముల చేత ఆయన గాయాల పాలయ్యాడని నేను తెలుసుకొనుటకు ఆయన అలాగ చేశాను. ఇప్పుడు యేసు గాయాల పాలైనది మన దోషాల నిమిత్తమే, మన పాపాల నిమిత్తమే. ఇదిగో నీ యొక్క 7 రంగుల వర్షపు ధనస్సు. మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానము కొరకు ఆయన నిందించబడ్డాడు, శిక్షించబడ్డాడు. ఆయన గాయపు గురుతుల చేత మనము స్వస్థత నొంది ఉన్నాము. ఆయన్ని దేవుడు కత్తిరించాడు మరియు గాయపరచబడెను, నలగొట్టబడెను మరియు కత్తిరించాడు. తన గాయాల చేత ఆయన ప్రతిబింబిస్తున్నాడు. పాపములను క్షమించుట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన తన గాయముల చేత ఆయన ప్రతిబింబిస్తున్నాడు. పాపాలను క్షమించుట. చూస్తున్నారా అండి? ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎదుట ఆయన చెప్పింది అది కాదా? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, ఇక ఎన్నడూ పాపము చెయ్యకు. ప్రైజ్ ది లార్డ్. పాపములను క్షమించే అధికారము మనిషి కుమారుడు కొన్నది. హల్లెలూయా. సంతోషమునిచ్చుట, సమాధానమిచ్చుట, దీర్ఘశాంతమిచ్చుట, మంచితనమిచ్చుట, దయాలత్వం ఇచ్చుట, మృదుత్వము ఇచ్చుటకు, ఇవన్నీ నీలో ఇవ్వటము కొరకు ఆయన కత్తిరించబడ్డాడు. హల్లెలూయా. ఆయన మీరు చూస్తున్నారా? ఇవి ఏంటో? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలత్వం. ఇవన్నీ ఏంటో తెలుసా? 7 ఆత్మలు. పరిశుద్ధాత్మ యొక్క 7 ఆత్మలు. మీకు కావాలంటే గలతీల్లో ఉంటాయి చూడండి.
ఆత్మ ఫలములు, పరిశుద్ధ ఆత్మ యొక్క ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. పట్టుకుంటున్నారా? అక్కడ 9గా ఉన్నాయిగా పాస్టర్ గారు అంటే వాటిల్లో 2 మరి ఆత్మ ఫలాలు కావవి. అవేంటవి? ఆ 2 ఆత్మలు కావవి. ఒకటి విశ్వాసము, ఆశా నిగ్రహము. అవి పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్న గుణలక్షణాలు. ప్రజలాడు 7 ఆత్మలు కలిగిన వాడు వచ్చి ఆ వెలుగును నీ ద్వారా ప్రతిబింబిస్తున్నాడు. ఆ 7 ఆత్మల ద్వారా తన వెలుగును నీకు ఇస్తున్నాడు. ఎందుకొరకు? నీ పాపం పోవటానికి, నీ దోషాలు తీసేయబడటానికి. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడటానికి. దేని ద్వారాగా? ఆ కాలపు వర్తమానమన్న వెలుగు ద్వారాగా. ప్రజల ఓ ఆ కాలపు వర్తమానమే వెలుగా పాస్టర్ గారు? ఎస్. ప్రవక్త చెప్పలేదా? ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ ఏంటి? ఆ కాలపు వర్తమానమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది, వెలుగై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క 7 ఆత్మలు అనేవి తిరిగి తన ప్రజలలో ప్రతిబింబించే ఆత్మ యొక్క 7 ఫలాలవి. ఆత్మ యొక్క 7 ఫలాలు. ఆయన చితక కొట్టబడ్డాడు, చెక్కబడ్డాడు, కత్తిరించబడ్డాడు. దేవుని యొక్క వెలుగు ఆ ఒక్కడి శరీరము ద్వారా ప్రపంచమంతటికి విమోచిస్తుంది. యేసుక్రీస్తు తన ఒక్క శరీరము ద్వారా ప్రైజ్ ది లార్డ్ ప్రపంచమంతటికి కూడా ఆ ఒకే ఒక్క వెలుగు శరీరము ద్వారా. శరీరం ఎవరండి? ఆయన భార్య కదండి. ప్రపంచంలో ఉన్న ఆయన భార్య ద్వారాగా మరి ప్రపంచం అంతటిని విమోచిస్తా ఉన్నది. అదే కదండి మనం పోయిన వారం అంతకు ముందు కూడా చెప్పుకున్నాము. హల్లెలూయా. కాపాడుతా ఉన్నది, అడ్డుగా ఉన్నది. ఎందుకో తెలుసా? ఈ అడ్డు తీసేస్తే తీర్పు వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది. ఎవరు అడ్డుగా ఉన్నది? ఆయన భార్య అడ్డుగా ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన భార్య అడ్డుగా ఉన్నారు. ఈ లోకం మీదకి ఇంకా తీర్పు రాకుండా, లోకాన్ని నాశనం చేయకుండా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన భార్య ఇక్కడ నుండి తీసివేయబడుతుందో దైవికమైన తీర్పు అనేది లోకం మీదకి వచ్చేస్తుంది. ఇక ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని యొక్క ఆయన కత్తిరించబడ్డాడు. దేవుని యొక్క వెలుగు ఆ ఒక్కడి శరీరము ద్వారా ప్రపంచమంతటిని విమోచిస్తుంది. యేసుక్రీస్తు. పట్టుకున్నారా? ఇప్పుడు ఆ ఒక్క శరీరము ద్వారా మనమందరము, అక్కడ మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, బాప్తిజం ఒకటే, దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. హల్లెలూయా. మీరు తర్వాత చదవండి అది. నేను భూమి మీద నుండి పైకెత్తబడితే నేను ప్రతి మనుష్యుడను నాలోనికి తీసుకుంటాను. యేసుక్రీస్తు ఏమంటున్నాడండి? భూమిలో నుండి పైకెత్తబడితే ప్రతి మనుష్యుణ్ణి నాలోకి తీసుకుంటాను. ప్రతిబింబిస్తున్న ఆ వర్షపు ధనుసు రంగులను గమనించండి. నెక్స్ట్ వారం 85వ పేరాలో చూద్దాం. ఎందుకు ఈ వర్షపు ధనుసు ఎవరు? ఆయన భార్యే. ప్రతిబింబిస్తున్నా అంటే ప్రతిబింబిస్తున్నాయంటే ప్రకాశిస్తున్నాయి. ఆ వర్షపు ధనుసు యొక్క రంగులని గమనించండి అంటున్నాడు. 7 సంఘకాలపు వర్తమానాన్ని గమనించండి అని చెప్తున్నాడు. మరి ఈ సంగతులు దీవించునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి కొంచెం ఒక 20 నిమిషాలు లేట్ అయినా కానీ చాలా విషయాలు మనం తెలుసుకున్నాము.